ఏమైందమ్మా? పన్ను పెయిన్ వస్తుంది సార్. అమ్మ మీకు ఇంత ముందు రూట్ కెనాల్ చేయించుకోమని చెప్పినట్టు గుర్తు. అవును చెప్పారు సార్, కానీ మరి చేయించుకోలేదు. ఎందుకు డిలే చేశారు? టాబ్లెట్ తీసుకుంటే తగ్గింది కదా అని నేను ఇక నెగ్లెక్ట్ చేసిన సార్. ఏం టాబ్లెట్స్ వేసుకున్నారు? ఇది తీసుకున్నా సార్, తగ్గలేదా? తగ్గలేదు. మెడికల్ షాప్ లోకి వెళ్తే ఇది తీసుకున్నా, అయినా తగ్గలేదు. ఫ్రెండ్ చెప్తే ఇది వేసుకున్నాను, అయినా కానీ తగ్గలేదు సార్. అమ్మ ఇట్లా ఇష్టారీతిన యాంటీబయాటిక్ టాబ్లెట్స్ వాడడానికి ఉండదు. మీరు కూడా ఇలా ఇష్టారీతిన ఫ్రెండ్స్ చెప్పారనో లేదా మెడికల్ షాప్ వాళ్ళు ఇచ్చారనో లేదా పాత పేషెంట్స్ ఈ పలానా రకాల గోళీలు వాడినని అని చెప్పేసి వాళ్ళు చెప్పడం వలన మీరు కూడా ఇలాగే యాంటీబయాటిక్స్ వాడుతున్నారా? ఇష్టారీతిన యాంటీబయాటిక్స్ టాబ్లెట్స్ వాడడం వలన యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అనేది ఒకటి డెవలప్ అవుతుంది. దాని తర్వాత అది మీకే కాకుండా మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కానీ లేకపోతే రెసిస్టెంట్ బ్యాక్టీరియా సోకిన వాళ్ళకి ఇంత ప్రమాదకరంగా తయారవ్వచ్చు. మీరు ఏ యాంటీబయాటిక్స్ వాడాలని అనుకున్నా మీ దగ్గరలోని డాక్టర్ని, క్వాలిఫైడ్ డాక్టర్ని కలవండి. అంతే తప్పితే సొంత నిర్ణయాలు తీసుకోకండి. యాంటీబయాటిక్స్ విషయంలో డాక్టర్ సలహా లేకుండా వాడే యాంటీబయాటిక్స్ వల్ల మంచి జరగకపోగా మరింత చెడు జరగవచ్చు. మీ దగ్గరలో ఉన్న డాక్టర్ని సంప్రదించండి. మైసెల్ఫ్ డాక్టర్ శివకృష్ణ, ఓర్లాన్ మ్యాక్సిలోఫేషియల్ సర్జన్, సిద్దిపేట డెంటల్.